శాంతి అవ్యక్తి పరివారానికి మీకు స్వాగతము. ఇవాళ 27వ రోజు పవిత్రత యొక్క మహాంత. పవిత్రత తండ్రికి దగ్గరగా. ఇప్పుడు అవ్యక్త సంజ్ఞలు పవిత్రత యొక్క మహాంత, పవిత్రత తండ్రికి దగ్గరగా. బ్రహ్మ కుమార్ అంటేనే సదా పవిత్రత యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీలో ఉండటం. ఈ పవిత్రత యొక్క పర్సనాలిటీ విశ్వంలోని ఆత్మలకు మన వైపు ఆకర్షిస్తుంది మరియు ఈ పవిత్రత యొక్క రాయల్టీ ధర్మరాజపురి మూల్యం ధర్మరాజపురిలో మూల్యం చెల్లించడం నుండి విడిపిస్తుంది. ఈ రాయల్టీ అనుసారంగానే భవిష్య రాజ కుటుంబంలోకి రాగలుగుతారు. శారీరక వ్యక్తిత్వము దేహాభిమానంలోకి ఎలా తీసుకువస్తుందో అలా పవిత్రత యొక్క పర్సనాలిటీ ఆత్మాభిమానిగా చేసి ఆ తండ్రికి దగ్గరగా తీసుకొస్తుంది. ఇప్పుడు దాది ప్రకాష్ మణి యొక్క విశేషత వరదానాల భండార్ మదండి ఒక అధికారి దాది ఎప్పుడు అంటారు, నేను నా బ్రహ్మ బాబా మరియు మీ అందరి వరదానాలతోటి నేను నడుస్తున్నాను అని చెప్పేసి దాది యొక్క భండార్ లాగా ఉండేవారు. అందరికీ సుఖం ఇచ్చు మదేంటి అందరికి ప్రతి సహానుభూతి ఉంటుంది. దాది తన సంకల్పాలతోటి సదా శుద్ధ మరియు శ్రేష్టగా ఉండారు. దాంతో దాది ఒక వరదానాల భండారం నిండుతూ ఉండింది. అంతిమ సమయంలో కూడా తోటి కర్మ చిత్తులు ఉన్నప్పుడు వరదానాల బలంతో సహజంగా దాటగలిగారు. దాది మరి ఎప్పుడు దుఃఖము ఎలాంటి దుఃఖము తోటి బాధ ఎలాంటి అనుభూతి చెందలేదు. దాది కర్మలతో గుణాలతోటి సంబంధంతో నిజాయితీగా సఫాయిగా స్పష్టంగా అందరి వరదానాలతోటి నడిచారు. దాది ఎల్లప్పుడూ ఇప్పుడు బాబా మరియు అందరి వరదానాలు నడిపిస్తున్నాయి అని చెప్పి దాది చెప్పేవారు. ఇప్పుడు తన బరువుని అనుభూతి చెందలేదు. शांति। ओम शांति। పవిత్రత తోటి బాబా యొక్క తండ్రికి దగ్గరగా. ఈ అనుభవం అందరికీ అయితే అవుతుంది. మనసు పవిత్రంగా ఉన్నప్పుడు, బుద్ధి పవిత్రంగా ఉన్నప్పుడు, ప్రతి ఒక్క కర్మేంద్రియాల పవిత్రత తోటి బాబా ఒక సమీపం అనుభూతి చెందుతాము. కొన్నిసార్లు అనిపిస్తుంది బాబా ఇంత సమీపంగా మన దగ్గర కూర్చుని ఉన్నారు, చాలా దగ్గరగా అనుభూతి చెందుతాము. కొన్నిసార్లు అనిపించదు. లేని కారణం ఏమిటి? ఏదో ఒక మనసు బుద్ధి లేక మనసు లేక బుద్ధి యొక్క ఎక్కడో ఇరుక్కుని ఉండడము, ఎక్కడికో దృష్టి మళ్లించడము. అప్పుడు బాబా ఒక సమీప తండ్రికి దగ్గరగా అనుభూతి చెందలేము. ఈ పవిత్రత యొక్క రాయల్టీ పర్సనాలిటీ ఏదైతే ఉందో, ఎవరైనా రాజవంశీయులు రాజకుమారులు ఎవరైనా ఉన్నప్పుడు
उनकी नजर कहीं नहीं जाती, వాళ్ళ దృష్టి दृष्टि ఎక్కడికి उधर వెళ్ళదు. नहीं भटकती। దృష్టి ఇక్కడికి అక్కడికి आज मनुष्य వెళ్ళదు. किसी को ఇవాల్టి भी రోజు మనిషి व्यक्ति ఎవరిని को, చూసినా, వ్యక్తిని చూసినా तो अगर पवित्रता है तो उसका పవిత్రత मन ఉంటే उधर ध्यान नहीं जाता। వాళ్ళది దేహం యొక్క దిక్కున వాళ్ళ ధ్యానం क्या వెళ్ళదు. रंग है, कौन से ఏ कपड़े రంగు ఉన్నారు, ఎలాంటి బట్టలు వేసుకున్నారు, या उसका जो बाहरी లేదా रूप है వాళ్ళ బాహ్య రూపం ఏదైతే ఉందో वो आकर्षण नहीं, ध्यान भी नहीं అది जाता। దాంట్లో ఆకర్షణే కాకుండా ధ్యానం కూడా వెళ్ళదు. एक एक विकार को हम देखें, ఒక్కొక్క వికారాల్ని మనం చూసాము అంటే क्रोध है క్రోధం ఉంది. तो छोटी छोटी बात में అప్పుడు చిన్న చిన్న విషయాల్లో కూడా क्रोध आ जाए। క్రోధం ब्रह्मा వచ్చిందంటే बाबा तो कहते थे, బ్రహ్మ బాబా అనేవారు, एक बार आप किसी पर क्रोध करो तो 6 ఒక్కసారి महीने మీరు लगते हैं। ఎవరైనా ఎవరి మీద ఒక్కసారి క్రోధం చూపించారు అంటే 6 నెలలు పడుతుంది అది మర్చిపోవడానికి అని చెప్పి బ్రహ్మ బాబా చెప్పేవారు. तो लोभ है లోభం ఉంది అంటే तो बुद्धि जाएगी, బుద్ధి వెళ్తుంది, दृष्टि जाएगी, దృష్టి కూడా వెళ్తుంది. अगर अहंकार है అహంకారం ఉంటే तो अपमानित समझते रहेंगे। मेरा ఇప్పుడు अपमान हुआ है। అపమానితులుగా సంబంధించి ఆలోచిస్తుంటారు. నా అపమానమైంది, నన్ను పిలవలేదు అని అలాగా तो पांचों विकारों की భావిస్తూ जो ఉంటారు. वृत्ति है, दृष्टि है, 5 వికారాల వృత్తి ఏదైతే ఉందో, దృష్టి ఏదైతే कभी ఉందో भटके नहीं। అది ఎక్కడికి తప్పించుకోకుండా అప్పుడు అది రాయల్టీ అని అంటారు. रॉयल्टी का मतलब कि పవిత్రత कभी ఒక రాయల్టీ. मन बुद्धि ఎక్కడికి కూడా మనసు, दृष्टि బుద్ధి नहीं जाती। దృష్టి వెళ్ళదు. नहीं तो थोड़ा सा ख्याल आ जाता है, లేదా ये तो ఏదో बहुत చిన్న अच्छी సంకల్పాలు चीज है। వస్తాయి, ఇది చాలా మంచి వస్తువు. जैसे अंदर में लगता है कि मेरे पास भी ఎలా होना అయితే चाहिए, నా దగ్గర కూడా ఉంటే ये चीज है బాగుంటుంది, मेरे पास भी ఇది होना చాలా चाहिए। బాగుంది, నా దగ్గర ఉంటే కూడా బాగుంటుంది. प्योरिटी वाला तो भरपूर होता है, పవిత్రత వాళ్ళు ఎప్పుడు నిండుగా ఉంటారు. उसे तो जैसे आज बाबा ने వాళ్ళకి ఇవాళ బాబా అన్నట్టు सर्व प्राप्तियों में खुश వరదానంలో సర్వ ప్రాప్తుల ఒక సంతోషంతో ब्राह्मण जीवन संगम युग का తన सब कुछ जाता है। మన బ్రాహ్మణ జీవితము ఈ సంగం యుగంలో तो बाबा ने कहा धर्मराज జీవిస్తారు. ఇప్పుడు బాబా అన్నట్టు ధర్మరాజు रॉयल्टी देनी पड़ेगी, ఈ రాయల్టీ ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో क्योंकि అది ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అన్ని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఆత్మ యొక్క ఇంద్రియాలు सब पवित्र है। అన్ని పవిత్రంగా ఉంటాయి. सतो प्रधान సతో ప్రధాన్ एनर्जी है। మన శక్తి కనుక సతో ప్రధానంగా ఉంటే रजो में क्या होता है, मिक्स होता है। రజోలు ఏమవుతుందంటే కల్తీ ఉంటుంది, కలిసి ఉంటుంది. వేశ్యాలు క్షత్రియ సంస్కారాలు కానీ, వేశ్య సంస్కారాలు కానీ అవన్నీ బయటికి ఉత్పన్నమవుతూ ఉంటాయి. సో మనం ఒక లక్ష్యం పెట్టుకుందాము, ఆ రజో అన్నదే అవ్వకూడదు, రజోలోకి రాకూడదు. ఎలా ముందుకు వస్తుందో దాన్ని సత్తో చేసేయండి. అంటే అంటారు సత్తో గుణాలు ఉన్నప్పుడు ఎవరినైనా వాళ్ళ ఆత్మ శరీరం ఆత్మ అంతా కూడా సత్తుగా ఉన్నప్పుడు ప్రకృతి యొక్క సహయోగం కూడా దొరుకుతుంది. ప్రకృతి ఏమి చెప్పదు, కానీ ప్రకృతి కూడా బాబా ఎలాగైతే ఉన్నారు అలాగే ప్రకృతిలో కూడా దయ ఉంది, మన మాట వింటుంది. మీరు మబ్బులతోటి మా ఆకాశంలోని మబ్బులతోటి మాట్లాడి చూడండి, మీకు అనిపిస్తుంది వాళ్ళు మన మాట వింటున్నారని. సో ఎవరైతే సతోగుణి అవుతారో వాళ్ళకి సహయోగం, ప్రకృతి సహయోగం ఇస్తుంది. మనం విన్నట్టు దాది ప్రకాష్ మణిజీ
అలాగే దాది గుల్జార్. వాళ్ళకెప్పుడు నొప్పి అన్నది कई బాధ बार कहते అనిపిచ్చేది हैं कि కాదు. बड़ी सर्जरी के बाद दादी ఇదేంటి మీకు కానీ చాలా సార్లు అన్నప్పుడు ఇంత పెద్ద సర్జరీ తర్వాత కొంచెం కూడా నొప్పేస్తుంది बिल्कुल కదా! అంటే లేదు వెయ్యట్లేదు. లేదు అస్సలు వెయ్యట్లేదు అని చెప్పి అనేవారు దాది. इसका मतलब ये దీని सारा जो అర్థము था वो चुप तो करना था शरीर में ఇదేంటి కర్మ सफरिंग చిత్తు नहीं ఏదో थी ఉంది కానీ దాంట్లో బాధ ఏమి ఉండేది కాదు. చిత్తు అవుతోంది కానీ इसको అదేంటి बहुत सारे బాధ ఉండేది कारण కాదు. కొంతమందికి చాలా బాధ कारण ये भी होता ఉంటుంది. है దానికి कि కారణం बहुत ఇది दुख కూడా होने ఉంటుంది. की चिंता మనసులో करता है దుఃఖం తీసుకున్నందుకు మరేంటి బెంగ పడి అవేంటి అలవాటుంటే तो कैसे दुख और दर्द से ఎలాగా దుఃఖం हमारी నుంచి, दादी బాధ इतनी बड़ी నుంచి ज्ञानी रही మన దాది ప్రకాశమణి అతీతంగా ఉన్నారో सबको దానికో विश्वास కారణము था తన సతోగుణి స్వభావం सबके ఉండిన प्रति కారణంగా समदृष्टि थी ప్రతి ఒక్కళ్ళకి దయాభావన ఉండేది. ప్రతి सबको ఒక్కళ్ళు सुख అంటే हो हर एक कोई सुख ప్రతి पाए ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళతోటి అందరు సంతోషంగా ఉండాలి. मधुबन में वो कहती थी किसी की कोई మనం इच्छा ఉండాలి అని. पूरी ना हो మధుబన్ ఇదేంటి ఎప్పుడు तुरंत అనేవారు मुझे बताओ ఇదేంటి ఎవరికైనా కోరికలుంటే వాళ్ళకి అది दादी పూర్తి पूरी అవ్వలేకపోతే करेंगी వాళ్ళు చెప్పండి అని. దాది పూర్తి చేస్తాను అని और చెప్పేవారు. ऐसा स्वभाव दादी का అలాంటి कि किसी की స్వభావం इच्छा नहीं దాదీది. होता అదేంటి ఒక సతోగుణి స్వభావం मैं ఉంటూ सवेरे से जब से उठी हूँ ఇవాళ నేను मैंने లేచినప్పటి कहा कि నుంచి रोज నేను हम अच्छी तरह खुद को देखें ప్రతిరోజు మనం మంచిగా మనం మన సొంతాన్ని చూసుకోగలిగితే मेरे में कौन सा ऐसा संस्कार है నాలో जो ఎలాంటి मेरी दादी సంస్కారాలు को ఉన్నాయి सतोगुणी అవి संस्कार है బయటికొచ్చేస్తుంది. అది రజోగుణి సంస్కారాలు అయి ఉంటుంది. तो थोड़ी मुझे ऐसा लगा कि अंदर में शांति में నాకనిపించింది కొంచెం बैठ के లోపల चेकिंग करूं శాంతిలో కూర్చొని మన अपने को సొంతాన్ని पहचानूं చెకింగ్ చేసుకుంటూ, గుర్తించుకుంటూ मुझे खुद को और क्या देना है అప్పుడు खुद के लिए मुझे నా और क्या సొంతానికి करना నేను है ఏమి ఇవ్వాలి? నేనేం చెయ్యాలి? कौन सा संस्कार धोखा देता ఎలాంటి है సంస్కారాలు నాకు कौन सी మోసం आदत చేస్తుంది? खरी है ఎలాంటి అలవాటు ఇప్పుడు ఇంకా ఉంది ఇప్పటిదాకా? कई बार आप देखेंगे कोई चीज ऐसी కొన్నిసార్లు नहीं है చూసారు. कि ఇదొక खाने में ఒక बनाने के వస్తువు नुकसान है परंतु उसकी తినడానికి आदत మనకు मजबूत తెలుసు है అది మంచిది కాదు అని. కానీ అలవాటు ప్రకారంగా తినేస్తాము. तो पवित्रता की रॉयल्टी పవిత్రత యొక్క రాయల్టీకి ब्रह्मा कुमारी అదేంటి ఒక పర్సనాలిటీ బ్రహ్మ కుమారిలు అయ్యి बहुत शांत है मधुर थे చాలా శాంతంగా ఉంటారు. చాలా शीतल మధురంగా हृदय है ఉంటారు. చాలా सभी को చిరునవ్వుతోటి ఉంటారు. पीसफुल అందరికీ में आते हैं लोग పీస్‌ఫుల్ ఏజ్‌లోకి అందరికి भोजन వచ్చినప్పుడు करा रही होती है बहनें ఇదేంటి మా సిస్టర్స్ అక్కడ భోజనం పెడుతుంటారు. सब सेवाधारी होते हैं అందరూ సేవాదారులు उनको देख ఉంటారు. देख के बहुत खुश होते हैं వాళ్ళని చూసి చూసి చాలా సంతోషం వేస్తుంది వాళ్ళకి. परंतु ये सब क्यों కానీ है प्योरिटी ఇదెందుకు क्या వీళ్ళందరూ है ఎలా ఉన్నారు అని చెప్పి వీళ్ళందరూ ఎలా ఉండగలిగారు అంటే पर्सनैलिटी से పవిత్రత కారణంగా. विश्व में सेवा పవిత్రత करके ఒక पర్సనాలిటీ మీ విశ్వంలో సేవ అవుతూ ఉంటుంది. और हम सब अलौकिक మనమంతా भिन्न किस्म के అలౌకికంగా लोग हैं ఇదేంటి మా हमारा सोना उठना ప్రజలతోటి మనము हमारी बातें భిన్నంగా करना ఉన్నాము. మనము లేవడము, మన మాట్లాడే టాపిక్స్ విషయాలు लौकिक కానీ वाले क्या बातें करते हैं ఏంటి లౌకికంలో వాళ్ళందరూ ఏం ईश्वर की మాట్లాడతారో बातें करते हैं మనం ఏం మాట్లాడతాం? మనం पुरुषार्थ की बातें करेंगे జ్ఞానం ఆధారమైన విషయాలు మాట్లాడతాము. పురుషార్థం గురించి మాట్లాడతాము. మనం చింతన చేస్తాము. इसलिए అందుకని जो पवित्रता से बाप की समीपता का सुख పవిత్రత తోటి दूर తండ్రికి रहने దగ్గరగా से ఉండే ఆ मुझे लगता है कि సుఖము बाबा కొన్నిసార్లు थोड़े నాకు से ऊपर అనిపిస్తుంది. एक బాబా इंच का भी పక్కనే दूर కూర్చుని नहीं है ఉన్నారు. ఒక్క ఇంచు దూరం కూడా లేరు అని చెప్పేసి అనిపిస్తుంది जब నాకు. हमारी मन बुद्धि एकदम మన साफ है మనసు, బుద్ధి ఎంత అంటే సాఫ్‌గా ఉండి, निर्मोही है స్పష్టంగా अंतर्मुक्त ఉంటూ, है నిర్మోయి ఉండి, न्यारी అనాసక్తంగా है ఉండి, న్యారీగా ఉంటూ, तो बाबा की समीपता भी అప్పుడు होती है బాబా సమీపం కూడా మనకి అందరికీ అనుభవం చెందుతాము. ఓం శాంతి. पवित्रता बाप की పవిత్రత తండ్రికి దగ్గరగా బ్రహ్మ కుమార్ అంటేనే సదా పవిత్రత యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీలో ఉండటం. ఈ పవిత్రత యొక్క పర్సనాలిటీ విశ్వంలోని ఆత్మలను మన వైపుకి ఆకర్షిస్తుంది మరియు ఈ పవిత్రత యొక్క రాయల్టీ ధర్మరాజపురిలో మూల్యము చెల్లించడం నుండి విడిపిస్తుంది. ఈ రాయల్టీ అనుసారంగానే భవిష్య రాజ కుటుంబంలోకి
రాగలుగుతారు. శారీరక వ్యక్తిత్వము దేహాభిమానంలోకి ఎలా తీసుకువస్తుందో అలా పవిత్రత యొక్క పర్సనాలిటీ ఆత్మాభిమానిగా చేసి తండ్రికి దగ్గరగా తీసుకువస్తుంది. ఓం శాంతి.